నమస్తే. నేను మీ భరత్ సంఘం లోకల్ ప్రైడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి. ముఖ్యంగా మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు ఈరోజు సంగీత లోకానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి, అతను ఎవరో కాదు, కళారత్న డివి మోహన్ కృష్ణ గారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం మోహన్ కృష్ణ గారు. నమస్కారం సార్. ముఖ్యంగా లోకల్ ప్రైడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే స్వతంత్ర పరుల ఆశయాలు, సాంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా మన యొక్క కళారంగానికి సంబంధించినటువంటి కళాకారులు. ఎందుకంటే వ్యవసాయ రంగం తర్వాత కళారంగం అనేది భారతదేశానికి వెన్నుముక్క లాంటిది. సో అలాంటి కళామ్మ తల్లి మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించారు ఇప్పటివరకు. సో మీ యొక్క జర్నీ గురించి మా వ్యూవర్స్కి కాస్త క్లుప్తంగా చెప్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ మీరు నన్ను ఇక్కడ పిలిచి ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు మీ ఛానల్కి మనఃపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కర్ణాటక సంగీతం పట్ల ఆసక్తి చూపించి కళాకారులను ఆహ్వానించి ఇట్లా ఇంటర్వ్యూలు చేయించడం చాలా అరుదైన విషయం. మీ మంచి కళాహృదయం ఈ సందర్భంగా అర్థమవుతుంది. నా జర్నీ అంటే మాది మా పూర్వీకులంతా కూడా నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు. మా తాతగారు డివి సుబ్బారావు గారని చాలా పెద్ద నాటక రంగంలో ప్రఖ్యాతి గాంచిన నటులు. వారిని నేను చూడలేదు, కానీ వారికి ఒక కుమార్తె, ముగ్గురు కొడుకులు. అందులో రెండో కొడుకు మా నాన్నగారు, మా అమ్మమ్మ గారు నాకు మేనత్త గారు. అంటే మా తాతగారి కూతురే మా నాన్నగారికి అత్తగారు, అక్కగారు కూడా. ఓ, సో మీకు అత్తయ్య మేనత్త అయినా ఒకరే అన్నమాట. అంటే మా అమ్మగారు ఆవిడ మేనమామ గారినే చేసుకున్నారు. ఓకే. అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, బాగా మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళే మా పెద్దవాళ్ళందరూ కూడాను. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి అందరిదీను. మా అమ్మమ్మ గారు చాలా బాగా కర్ణాటక సంగీతం పాడేవారు. మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు, మా బాబాయ్ గారు వాళ్ళు కూడా ఈ నాటకం పద్యాలు బ్రహ్మాండంగా పాడేవాళ్ళు. వాళ్ళకి సంగీతం రాదు, కానీ ఏ రాగం తప్పైతే పాడేవాళ్ళు కాదు, ఏ రాగం పాడినా గుర్తుపట్టేవారు. అలా మా అమ్మగారు కూడా పాడేవారు. అందరూ మా ఇంట్లో అందరికీ ఈ పాట అనే కళ బాగా అబ్బింది. కానీ మా అమ్మమ్మ గారు నన్ను ఒక మంచి సంగీత విద్వాంసుడిగా తయారు చేయాలనే ఉద్దేశంతో క్రమశిక్షణగా సంగీతం నేర్పించడానికి బందర్ వాస్తవ్యులైన శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారిని వారి వద్ద నన్ను సంగీతానికి చేర్చారు. బాగా రెగ్యులర్గా సంగీతం నేర్చుకుంటూ ఉండేవాడిని. మొట్టమొదటిలో ఈ కర్ణాటక సంగీతం తాలూకు టేస్ట్ నాకు తెలిసేది కాదు. సినిమా పాటలు అంటే చాలా పిచ్చి. ఘంటసాల గారంటే, బాలసుబ్రహ్మణ్యం గారంటే చాలా ఇష్టం. ఇలా ఎక్కువ ఎవరు పాడమన్నా కూడా సినిమా పాటలే పాడుతుండేవాడిని తప్ప మా అమ్మమ్మ గారి ప్రోత్సాహంతో నేను క్రమశిక్షణగా సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టానని చెప్పా కదా. అలా నేర్చుకుంటున్న నాకు సినిమా పాటల మీద మక్కువ ఎక్కువగా ఉండేది. ఎవరు పాడమన్నా కూడా సినిమా పాటలే పాడుతుండేవాడిని తప్ప కీర్తనలు పాడేవాడిని తెలియదు నాకు దాని రుచి ఏమిటో. అది ఫస్ట్ బాలమురళీ కృష్ణ గారి పాట విన్న తర్వాత కర్ణాటక సంగీతం అంటే ఇంత గొప్పగా ఉంటుంది అని నాకు బాగా అర్థమైంది. అప్పటి నుంచి ఆ సంగీతం పట్ల ఆసక్తి. అదృష్టవశాత్తు వారి దగ్గరే సంగీతం నేర్చుకునే అవకాశం నాకు రావడం, అంతకు మించి ఆయన ఇంట్లో గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చుకునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఆ రోజులన్నీ కూడా నాకు ఒక స్వర్ణయుగం అనే చెప్పచ్చు. గురుకుల పద్ధతిలో నేను సంగీతం నేర్చుకునే రోజుల్లో సంగీతం నేర్చుకోవడం, మా గురువుగారి దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులందరికీ వారి తరఫున నేను సంగీతం నేర్పడం, వారితో కచేరీలకు వెళ్ళడం, రికార్డింగ్లకు వెళ్ళడం, ఇవి తప్ప నాకు ఏ బాధ తెలియదు. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న మంచి సంపాదన పరులు, మా అమ్మమ్మ గారు పెన్షనరు, నాకు స్కాలర్షిప్ వచ్చేది. డబ్బు తాలూకు ఎటువంటి ప్రాబ్లము
వాళ్ళు ఏం కష్టపడుతున్నారని నాకు తెలియదు. మా గురువు గారింట్లో ఫ్రీ అకామిడేషను. ఆ రోజుల్లో మా అమ్మమ్మ గారు చెప్పేవారు, మీ ఇద్దరం అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి 400 రూపాయలు ఖర్చు అయ్యేది నెలకి, ఓకే. అంతే. ఇలా ఎంత లేదన్నా మేము అక్కడ 5 ఏళ్ళు ఉన్నాం. ఒక 100-200 ఖర్చు పెరిగి ఉంటుంది తప్ప ఆర్థికంగా మాకెప్పుడు కూడా ఇబ్బందులు కలగలేదు. భగవంతుడి దయ వల్ల, మా గురువు గారి ఆశీస్సుల వల్ల ఆనాటి నుంచి ఈనాటి వరకు అట్లాంటివి ఏం లేవు. సరే, నాకు సంగీతం నేర్పడమే కాకుండా సంగీతం నేర్పి వీడు నేర్చుకుని తర్వాత వీడు ఏం చేస్తాడో అనే విషయం కూడా మా గురువు గారు ఆలోచించి ఆల్ ఇండియా రేడియోలో నాకు ఉద్యోగం ఇప్పించారు. వెరీ గుడ్. అది నేను ఆల్ ఇండియా రేడియోలో 1988 సంవత్సరంలో జాయిన్ అయ్యి మొన్న 2022 సంవత్సరంలో పదవి విరమణ చేశారు. 34 సంవత్సరాలు సర్వీస్ చేశాను ఆల్ ఇండియా రేడియోలో. గ్రేట్ జర్నీ. ఎన్నో అనుభవాలు. ఆల్ ఇండియా రేడియోలో ఎంతో మంది సంగీత విద్వాంసులు, అనేక రకాలైన గాత్ర సంగీత విద్వాంసులు, వాద్య కళాకారులు అందరూ వస్తుండేవాళ్ళు. వాళ్ళందరినీ చూడడం, వాళ్ళందరి పాట వినడం, వాళ్ళ వాద్యాలు వినడం, తర్వాత ప్రత్యేకించి లలిత సంగీతం, భక్తి రంజని, వీటిలో నాకు కంపోజ్ చేసే అవకాశం రేడియో వాళ్ళు, నేను స్టాఫ్ కావడం వల్ల నాకు ఇచ్చేవాళ్ళు. ఓకే. అలా ఎన్నో పాటలు నేను కంపోజ్ చేసి నేను పాడి లేకపోతే ఇతర కళాకారులతో పాడించి చాలా ఒక మంచి అనుభవం. అంటే ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మనం నేర్పుతున్న కొద్దీ మనకి ఇంకేం తెలియదో తెలుస్తూ ఉంటుంది. అలా తెలుసుకునే అవకాశం ఆ ఆల్ ఇండియా రేడియో వల్ల నాకు బాగా వచ్చింది. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఎందుకంటే ఇది ఒక సముద్రం ఈ విద్య. ఇలా సంగీతం నేర్చుకోవడం, కచేరీలు చేయడం, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయడం, ఇట్లా ఒక మంచి అదృష్టకరమైన ఒక మంచి లైఫ్ భగవంతుడి దయ వల్ల, గురువుగారి ఆశీర్వచనం వల్ల వచ్చింది. సరే, ఒడిదుడుకులు అంటారా, అది దృష్టిలోపం. దాదాపు నేను 17-18 సంవత్సరాల వరకు ఈ లోకాన్ని చూశాను. మొట్టమొదటి డాక్టర్లు చెప్పారు నాకున్న డిసీజ్ ఏమిటో. గ్రాడ్యువల్గా ఇలా విజన్ పోతుందని ఫస్ట్ డాక్టర్స్ ఏం చెప్పారో అదే జరిగింది. కానీ నేను ఏదో ఒక 2-3 నెలలు మాత్రం ఒక డిప్రెషన్లోకి వెళ్ళా. కానీ తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకి చూపు లేదే అని అనిపించిన సంఘటనలు అయితే నాకు చాలా తక్కువ. దానివల్ల నాకేదో జరగట్లేదని నేను ఎప్పుడు అనుకోలే. దానివల్ల నేను ఇంకా కొంచెం ఎక్కువ విద్యాపరంగా ఎదిగానని అనుకుంటా. ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ కానీ దాదాపు ఒక 1000 కీర్తనల వరకు, 1 నుంచి 1000 నుంచి 1 దాకా పుస్తకం చూడకుండా పాడేస్తాను నేను. ఇలాంటి ఒక గిఫ్ట్ భగవంతుడు నాకు ఇచ్చాడంటే, ఏదో చెప్తారు కదా, దేవుడు ఒకటి తీసుకుని ఒకటి ఇస్తాడని. తీసుకోవడానికి ఏదో కారణం ఉండి ఉండొచ్చు, కానీ భగవంతుడు ఎవరిని అన్యాయం చేయడు. ఆ ప్రకారంగా అన్యాయం చేయకుండా ఇట్లాంటి ఒక మంచి వరం ఒక మంచి గురువు గారిని ఇచ్చారు. అనేక చోట్ల కచేరీలు చేశాను, చేస్తూ ఉన్నా. మంచి మంచి అనుభవాలు కచేరీలో పొందా. పాడుతున్నప్పుడు మంచి అనుభూతి నాకు కలుగుతుంది, వినేవాళ్ళు కూడా బాగుందని అంటున్నారు. తర్వాత కళాకారుల ప్రోత్సాహం గవర్నమెంట్ చెయ్యాలి అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఏ సంస్థ గుర్తించినా ప్రభుత్వం గుర్తించిన ఒక గుర్తింపు అది సపరేట్ గానే ఉంటుంది. అది ఒక్కొక్కళ్ళకి, కొంతమందికి, నన్ను అడిగితే చాలా మంది పెద్దవాళ్ళకు కూడా వాళ్ళకి వయస్సులు అయిపోయి వాళ్ళకి ఏ కళలో ప్రావీణ్యత ఉందో అది ప్రదర్శించలేని రోజునే వాళ్ళకి ఆ సత్కారాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ తరఫున. అది కళాకారుల దురదృష్టం. ప్రభుత్వం దృష్టికి
రాకపోవడం ఎందుకు రాకపోవట్లేదో తెలియదు, వాళ్ళ గురించి మనం మాట్లాడలేం. కానీ ఇవాల్టి రోజున కళాకారుల ప్రగతి గురించి, వాళ్ళకి ఒక సత్కారం జరగాలని, వాళ్ళకి అన్యాయం జరుగుతోందని, వాళ్ళ గుర్తింపు రావట్లేదని పూనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది కాదు, అసలు వేల మంది లెక్క పెట్టచ్చు. ఎందుకంటే నేను చెప్తా, మనిషి నైజం ఎలా ఉంటుందంటే, నాకు పద్మశ్రీ రాకపోయినా పర్వాలేదు, నా ఫ్రెండ్కి రాకుండా ఉంటే నాకు చాలా సంతోషం. అట్లాంటి మనస్తత్వం గల వాళ్ళు ఉంటారు. అది మానవ నైజం, దాన్ని ఏం చేయలేం. ఇందాక మీరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం అనుకోవద్దు. ఇందాక మీరు అన్నారు కదా ఛానల్ గురించి అన్నారు కాబట్టి చెప్తున్నానండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వరుత్ ఎల్పిడిఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది కూడా December 3rd వరల్డ్ డిసేబిలిటీ డేని దృష్టిలో ఉంచుకుని ఛానల్ స్టార్ట్ అయింది. నేను పుట్టింది August 3rd. ఓకే. సో ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు, ఎందుకంటే డిసేబిలిటీ అనే పదాన్ని మనము వాడుతున్నాం ఇక్కడ, కానీ ఎబిలిటీ వైపుగా దూసుకు వెళ్తున్నారు, అవయవాల లోపం ఉన్నా కానీ కూడా అనే దాన్ని దృష్టిలో ఉంచుకునేసి సో డ్రైవింగ్ డిసేబిలిటీ ఇన్ ద సొసైటీ టువర్డ్స్ ఎబిలిటీ అనే కోణంలో ఈ యొక్క ఛానల్ స్టార్ట్ అయిందండి. సో మెయిన్గా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మీ వరకు వచ్చేసరికి ఏంటంటే దాదాపు మీ యొక్క జర్నీని, యొక్క మ్యూజిక్ కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి సంగీతం ఎంతో సో ఇప్పటి వరకు అంటే మామూలుగా ఏంటంటే ఎవరికైనా కానీ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మేము ఈ సంవత్సరం కూడా ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్లీ డివి మోహన్ కృష్ణ గారి పేరు రావలేదు అనేసి పద్మశ్రీ అవార్డు గురించి. సో నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇటు కేంద్ర ప్రభుత్వం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ఇటు డిసేబిలిటీ సంఘాలకు సంబంధించిన వాళ్ళైనా కానీ ఈ యొక్క విషయం పైన కాస్త దృష్టి పెట్టి సో అంటే ఇదేదో ఇవ్వాలని ప్రోత్సాహం అనేది ఉంటే బాగుంటుంది అనేసి. ఎందుకంటే మనిషి గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే మనిషి అన్ని విధాలుగా అవార్డు తీసుకునేసి దాని యొక్క విలువలను దక్కించుకున్నప్పుడే అవార్డు ఇచ్చిన వాళ్ళకి కానీ తీసుకున్న వాళ్ళకి కానీ సంతృప్తి ఉంటుంది. దాంట్లో భాగంగా ఏంటంటే సార్ ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క జర్నీ, ఎస్పెషల్లీ మీరు ప్రపంచాన్ని ఒక 2 దశాబ్దాల పాటు చూశారు. మీరు చూసిన తర్వాత ఒక వైఫల్యానికి గురైపోయి ఒక ఇన్స్పిరేషనల్ గాడ్గా ఉన్నారు మీరు. మాలాంటి యూత్కి కానివ్వండి, అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకు కూడా మీ యొక్క ప్రతి అడుగు ఒక ఇన్స్పిరేషన్. నేటి యువతకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, లేకపోతే రానున్న తరానికి కానివ్వండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకునేసి మీలాంటి వాళ్ళను గుర్తించాలనేసి మా ఎల్పిడిఓ మనసా వాచ ప్రతి ఒక్కరిని వేడుకుంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక మాట చెప్తా, డిజేబుల్డ్ పర్సన్స్కి అవార్డు ఇవ్వాలనే ఒక సంకల్పం కిందటి సంవత్సరం మోడీ గారికి వచ్చిందని సంగీత నాటక అకాడమీలో ఒక యాక్టివ్ మెంబరు నాకు ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా మీ బయోడేటా పంపించండి, ఈ సంవత్సరం ప్రత్యేకించి వికలాంగులకి సంగీత నాటక అకాడమీ అవార్డు ఇవ్వాలని ప్రైమ్ మినిస్టర్ గారి సంకల్పం, అర్జెంటుగా సాయంత్రంలో పంపించండి అన్నారు. పంపించా. కానీ సంగీత నాటక అకాడమీ అవార్డీస్ లిస్టులో ఒక్క డిజేబుల్డ్ పర్సన్ లేడు. దానికి కారణం ఏమిటో నాకు తెలియదు. అసలు నేను తర్వాత అడిగితే ఎవ్వరి పేర్లు టేబుల్ మీదకి రాలేదండి అని చెప్పారు. వీటిలో వెనకాల ఏం జరుగుతోంది అనే విషయం గురించి మనకు తెలియదు. మామూలుగా ఏ కళాకారుడు కూడా ఇంకో కళాకారుడు గురించి, నేను ఇందాక చెప్పా కదా మీకు, మనకు జరగకపోయినా పర్వాలేదు, మన పక్కవాడి జరగకపోయినా ఉంటే చాలు, అట్లాంటి స్వభావం ఉన్న ప్రపంచం ఇది. అలా కాకుండా ఇవాళ ఇన్ని ఛానల్స్ వచ్చాయి కాబట్టి మేము మాట్లాడిన మీరు టెలికాస్ట్ చేస్తారు కాబట్టి బయటికి వెళ్తాయి. ఇదివరకు ఏమున్నాయి చెప్పండి? ఏం లేవు. ఎక్కడో మీటింగ్లో మాట్లాడతాం, వేసేవాడు పేపర్లో వేస్తాడు, లేకపోతే వేయడు. ఇవన్నీ రికార్డెడ్ గా వీడియో రూపంలో ఉంటున్నాయి. ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా నా నెక్స్ట్ జనరేషన్ అంతా చూస్తారు ఇదంతా నేను మాట్లాడాను. అది మన టెక్నాలజీ ఇంత డెవలప్ అవ్వడం, అది మనం అనుభవించే ఒక అదృష్టం. చాలా సంతోషం అండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను నేను. నన్ను కదిలిస్తే అట్లాగే ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ భరత్ గారు మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం, ఎలా ఏదో నాకు తెలిసిన విషయాలు నేను చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి మీ ఛానల్కి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకోసారి చాలా దీర్ఘంగా మాట్లాడుకున్నాం. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వినే వాళ్ళందరికీ, చూసే వాళ్ళందరికీ నమస్కారం.